బట్టి కూడా ఆడంటే నిజంగా మెచ్చుకోలే విషయం. ఎవ్రీ మ్యాచ్ ఇక్కడ చేస్తూనే వచ్చాడు. స్టోక్స్ దగ్గర అలాగే ఆ లాంగ్ రీల్స్ అలా సత్తా ఉంది కాబట్టి ఒక డెఫినెట్లీ బ్రైట్ ఫ్యూచర్ ఉన్న టాలెంటెడ్ యంగ్స్టర్ తిలక్ వర్మ అద్భుతమైన నాక్ ఇలాంటి నాక్స్ ఏం చేతులు నిలిచిపోతూ ఉంటాయి. అది కూడా పాకిస్తాన్ పైన కొట్టడం ఇంకా స్పెషల్ అయితే నిలిచిపోవాలి. అతను భారత క్రికెట్ ఎక్కువ సేవలు అందిస్తుంటారు. భూమిక ఆఫ్ కోర్స్ షాట్ చాపరి తొందరగా మున్సిపల్ ఫినిష్ చేశాడు. 5 అష్రఫ్ పీకాక్ బౌలర్స్ 3 వికెట్లు తీశాడు. తన లాస్ట్ బాల్ కూడా 3 వికెట్ తీశాడు. మ్యాచ్ కొంచెం బ్యాలెన్స్ లో పెట్టాడు. బట్ హారిస్ రాఫ్ క్యాప్ సెంచరీ అక్కడ చాలా ఎక్కువగా అతని మీద ఫోకస్ చేశారు అనుకుంటారు. అతను లాస్ట్ 3 ఓవర్స్ లో అమ్రాన్ అహ్మద్ కూడా టైమ్లీ బౌండరీస్ కొట్టడంతో అతని ఇంపాక్ట్ కూడా పెద్దగా నెగటివ్ గా పడలేదు టీమిండియా మీద. బట్ శివం దుబే వాళ్ళు 3 ఓవర్లు వేయడం మాత్రమే కాదు, హారిస్ రాఫ్ ని ముందు స్టార్ట్ చేసిన అతనే కొట్టడం చాలా అవసరం ఉంది. లోన్ మిడోర్లో పెద్ద పెద్ద సిక్సర్స్ కొట్టి మొత్తం ఉన్న ప్లేయర్లు ఎక్కడ తక్కువ చేయలేదని చెప్పాలి. అవసరం ఉన్నప్పుడల్లా ఆ పెద్ద సిక్స్ అనేది కొట్టి చూపించడానికి ప్రెషర్ ఏదైతే తిలక్ వర్మ పైన అంతా కొంచెం అబ్జర్వ్ చేశారని చెప్పచ్చు. డెఫినెట్లీ శివం ఇవాళ లక్కీ మాస్కట్ అని చెప్తూ ఉంటారు అందరు కూడా. శివం ఉన్నప్పుడు అతను కంపేర్ చేసిన దగ్గర నుంచి శివం దుబే